ఉప్పు కంపురంబు మూవీ టీమ్ అంటే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఇప్పుడు మనతో ఉన్నారు. వాళ్ళతో ఒక స్మాల్ చిట్ చాట్ చేద్దాం. హాయ్ అండి. సో హ్యాపీ టు సీ యూ. అండ్ ఉప్పు కప్పురంబు యాక్చువల్లీ నేను బిఫోర్ వైల్ ఇంటరాక్టింగ్ విత్ సుహాస్ గారు అప్పుడు చెప్పారనమాట, ఒక ఫిలిం కీర్తి సురేష్ గారితో స్టార్ట్ అవుతుందని చెప్పి. ఈ కాంబినేషన్ అసలు చాలా మంది అంటే పాసిబుల్ చేయడం ఏం లేదండి. లైక్ సుహాస్ గారు లైక్ స్క్రిప్ట్ చదివిన వెంటనే సుహాస్ గారు కావాలని డిసైడ్ చేశాను. తర్వాత హీరోయిన్స్కి ఏం చేయాలి నేను చూస్తున్నప్పుడు కీర్తి సురేష్కి ఊరికే మెసేజ్ పెట్టా, సినాప్సిస్ పంపించండి చెప్పారు. సినాప్సిస్ పంపించిన తర్వాత నరేషన్ అడిగారు. నరేషన్ అడిగిన వెంటనే చెప్పారు, ఓకే అని చెప్పారు. సో అదే. బట్ అంటే వై కీర్తి సురేష్ గారు అంటే యూ హ్యావ్ డన్ ఫిలిమ్స్ విత్ నిత్యా మీనన్ గారు, ఐ థింక్ రీతు వర్మ గారు, అండ్ యూ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్. యూ హ్యావ్ కళ్యాణి ప్రియదర్శన్. వై యూ చూస్డ్ కీర్తి సురేష్ అంటే? బికాజ్ అదే లైక్ ఐ సా హర్ మోర్. అదే అందులో కరెక్ట్గా అనిపించింది, లైక్ ఉంటే బాగుంటుందని. సో I wanted a performer like her for Suhas Garu to like be on opposite sides. So అదే. సో వాళ్ళు ఏం క్వశ్చన్ చేయలేదు మిమ్మల్ని, మమ్మల్ని ఎందుకు అంటే మాతో ఎప్పుడు తీస్తున్నావు ఫిలిం నెక్స్ట్ అని చెప్పి అని? లేదండి, అలా ఏమి ఉండదు, ఫ్రెండ్సే కదా అందరూ. సో అలా ప్రాబ్లమ్స్ ఏం రావు అంటారు. అండ్ మీరు అంటే దీనికి ముందు బిఫోర్ నిన్నిలా చేశారు, అండ్ దానికి ముందు కూడా ఒకటి వర్క్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు అంటే కొంచెం గ్యాప్ రావడం వల్ల లైక్ ఇలాంటి ఎమినెంట్ ఫిల్మ్ మేకర్స్కి కొంచెం ఈ గ్యాప్ అనేది అది ఎలా కవర్ చేసుకోగలుగుతారు? అంటే ఎక్కువ ఫిల్మ్స్ తీసే ప్రాబిలిటీ ఉన్న టైం కదా, పీక్ టైం కదా. సో కొంచెం డిలే అవ్వడం వల్ల అలా ఏముండదా? డిలే అవ్వడం వల్ల ఏముండాలి అండి డిలేకి. ఎందుకంటే నిన్న నెల తర్వాత నేను పని చేసుకునే ఉన్నాను, అది ఇది అయిపోయింది అంతే. సో వేరే పని జరుగుతుంది ఆల్రెడీ గోయింగ్ ఆన్. అదే. అండ్ మీరు మ్యామ్ గాడ్స్ ఆఫ్ ధర్మపురి ఆల్రెడీ చేశారు ఇంతకు ముందు, అండ్ గిడ్డి ఇందాక మనం మాట్లాడుకున్న దాని గురించి జిద్ కదా, గిద్. సో అది చేశారు, ఆల్మోస్ట్ అది నామినేషన్స్ వరకు కూడా వెళ్ళింది. అండ్ ఇప్పుడు ఉప్పు కప్పురంబు ఏంటంటే ఎక్కువ గాడ్స్ ఆఫ్ ధర్మపురి కూడా ఓటీటీలో వచ్చింది, అండ్ ఇప్పుడు ఇది కూడా అమెజాన్ ఓటీటీలో వస్తుంది. వై ఓన్లీ ఓటీటీ అంటే ఏం చెప్తారు? అట్లేం లేదండి, ఒక ప్లాన్ వేసుకొని ఓటీటీకే చేయాలని మాత్రం ఎవరు దిగరు. టు మేక్ అ సిరీస్ అనేది ఓటీటీలోనే వస్తుంది. యూ కాంట్ డూ ఇట్ ఇండిపెండెంట్లీ. ఫిల్మ్ అనేది ఐ థింక్ అనుకోలేదు ఇది ఫిల్మ్ ఓటీటీకా థియేటర్గా అని అనుకోలేదు. చేసాము, కలెక్టివ్గా డెసిజన్ తీసుకున్నాము, వైడర్ ఆడియన్సెస్కి వెళ్ళాలి, మల్టిపుల్ లాంగ్వేజెస్కి వెళ్ళాలి. రైట్ నౌ దిస్ ఇస్ ద బెస్ట్ డెసిజన్ అనుకుని ముందుకెళ్ళాలి. ఫస్ట్ అనుకుంది అయితే ఫుల్ ఫ్లెజ్డ్ ఒక మూవీ, నార్మల్ సినిమా చేద్దాం. ఫస్ట్ థియేటరా ఓటీటీఆ పక్కన, ఫస్ట్ సినిమా అయితే కరెక్ట్గా బాగా మంచిగా ఒకటి చేసుకుందాం అని అనుకున్నాం, దాని తర్వాత చూద్దాం. మీరు ప్రొడక్షన్ పరంగా ఎలా ఇన్వాల్వ్ అవుతారు జనరల్లీ? అంటే ఒక టీం ఉండాలి, ఒక వర్క్ చూసుకోవాలి, ఎవ్రీథింగ్ మానిటర్ చేయాలి. ఒక సినిమా హ్యాండిల్ చేయడం అనేది నాట్ జస్ట్ ఈజీ థింగ్ అని చెప్పు. అంటే ఒక 1 hour ఎక్స్ట్రా అయినా కూడా పేమెంట్స్ చేంజ్ అవుతుంటాయి, డబుల్ కాల్ షీట్స్ అవుతుంటాయి, ప్రతి థింగ్ ఒక హెడ్ఏక్ అని చెప్పచ్చు జనరల్లీ. సో ఎలా మీరు మేనేజ్ చేశారు ఉప్పు కప్పురంబుకి అంటే? ఎవ్రీథింగ్ వాజ్ ప్రీ ప్లాన్డ్ అండి, చాలా పక్కాగా ప్లానింగ్ చేసుకున్న సినిమా ఇది. అండ్ ఐ థింక్ నా టీమ్ కూడా అందరూ, మై ఇంటర్నల్ ఎలనా టీమ్ నుంచి డైరెక్టర్, డిఓపి, ప్రొడక్షన్ డిజైనర్, యాక్టర్స్ అందరూ, ఎవ్రీ వన్ వర్క్ వెరీ 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 రిలీజియస్లీ, వెరీ చాలా టైంకి పనులు అయినాయి అన్నమాట. ఏ డెసిజన్ అయినా కూడా కలిసి తీసుకున్నాం. సో ఏదైనా కూడా డిస్కస్ చేసుకొని కలిసి తీసుకున్నాం అనమాట. అంటే ఇది ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ ప్యూర్ అంటే తెలుగు వరకే మేడ్ చేశారు, తర్వాత ఇప్పుడు కన్వర్ట్ చేశారు అంతే? అది డబ్బింగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్, మల్టిపుల్ లాంగ్వేజెస్. అండ్ ఈ సినిమా పరంగా కాస్టింగ్ గురించి లైక్ బాబు మోహన్ గారు కావచ్చు, ఇలా చాలా మంది ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకోవచ్చు. లైక్ మీరు అంటే ఇక్కడ ఈ ల్యాండ్ ఇదంతా చూపిస్తుంటే ఏదో సమ్ మెసేజ్ చెప్పబోతున్నారు ఈ దీని గురించి. అంటే ఫ్యూచర్లో డెడ్ బాడీస్ పాత్ పెట్టడానికి ప్లేస్ కూడా ఉండదు, ఎక్కడ పెడతారు, ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న డిస్కషన్ అనుకోవచ్చు. సో దాని ఏమన్నా అంటే ఒక అండర్ కరెంట్ గా ఒక మెసేజ్ ఏమైనా తీసుకెళ్తున్నారా? మెసేజ్ ఉంటుందండి, లైక్ ఒక అండర్ కరెంట్ గా కామెడీతో మెసేజ్ ఉంటుంది. అది మీరు మెసేజ్ గా చూస్తే మెసేజ్ గా ఉంటుంది, కామెడీ మాత్రం చూస్తే కామెడీ మాత్రమే ఉంటుంది. సో అంటే కామెడీ మెర్జ్ చేస్తూ అండర్ కరెంట్ గా ఒక మెసేజ్ అయితే చెప్దాం అనుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు యూ హావ్ చూజన్ సుహాస్ గారు ఫస్ట్ అండ్ దెన్ కీర్తి సురేష్ అని చెప్పారు చాలా చోట్ల కూడా. సుహాస్ గారిని తీసుకున్న తర్వాత కీర్తి సురేష్ గారిని అంటే జస్ట్ మీరు ఏమన్నారంటే ఇందాక కూడా అప్రోచ్ అయ్యాను, జస్ట్ చేస్తారా లేదా అని చెప్పి. వై యూర్ ఇన్ సచ్ డౌట్ ఆర్ ఎల్స్? అంటే క్యారెక్టర్ పరంగానా లేదంటే? క్యారెక్టర్ పరంగా కాదు, లైక్ ఫ్రీగా ఉంటారా, లైక్
యాక్చువల్గా అంత పెద్ద బడ్జెట్ ఏం లేదు కదా ఈ సినిమాలో, ఓకే. లైక్ అలా చేస్తారా అని అది తెలియదు, సో అందుకే అడిగాను. సో మీరు ఫస్ట్ క్యాల్కులేషన్స్ ఏం పెట్టుకోకుండా నార్మల్ మీ స్క్రిప్ట్ ప్రకారమే వెళ్దాం అని అదే అదే లైక్ ఇప్పుడు ఏంటంటే లైక్ ఎక్కడో వచ్చిన రీజన్ లాంగ్వేజెస్ ఇప్పుడు మలయాళంలో ఒక ఫిల్మ్ వచ్చినా తెలుగు వాళ్ళు ఆదరిస్తున్నారు, తెలుగులో ఒక మంచి ఫిల్మ్ వచ్చినా లైక్ అదర్ తమిళ్ కావచ్చు అలా అన్ని చోట్ల కూడా చూస్తున్నారు. లైక్ ఒక 4-5 లాంగ్వేజ్ అయితే సౌత్ లాంగ్వేజెస్లో అందరికీ యాక్సెప్టబుల్ అవ్వాలి, పాయింట్ అందరికీ నచ్చాలి అనేది చాలా మైండ్లో పెట్టుకొని చేయాలి ఒక ఫిల్మ్ మేకర్గా చేసేటప్పుడు. ఇది వాళ్ళకి కనెక్ట్ అవుతుందేమో, ఇది వీళ్ళకి కనెక్ట్, అలా మీరు ఏమైనా చేంజెస్ ఏమైనా చేశారా? అలా ఏం లేదు, ఫీల్ చేసుకొని ఇది బాగుంటుంది, ఇది సినిమాకి బాగుంటుంది అని మా ఆలోచించి చేసాము అంతే. లైక్ అది అందరికీ కనెక్ట్ అవ్వచ్చు అలా ఎందుకంటే లైక్ ఇది మలయాళీస్ మాత్రం లేకపోతే తమిళ్ మాత్రం కనెక్ట్ అవ్వడం లేదు, అందరికీ లైక్ కనెక్ట్, లైక్ మీకు నచ్చితే కనెక్ట్ అవుతుంది డెఫినెట్గా. సో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే కీర్తి సురేష్ గారు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒక 20 హీరోస్ దాకా వర్క్ చేసినారు. 20-25 ఐఎమ్ నాట్ రాంగ్, 20-25 వరకు వర్క్ చేసినారు. లైక్ షీ హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ యాక్టింగ్ ఆర్ ఎనీథింగ్. అండ్ సుహాస్ గారు కూడా ప్రామినెంట్ కంటిన్యూస్ ఫిలిమ్స్ చేస్తూ వచ్చినారు. మీకు ఈ కాంబినేషన్ సెట్ చేసి మొత్తం ఈ ఫిలిం ప్రాసెస్ మీకు ఎలా అనిపించింది పర్సనల్లీ యాజ్ అ డైరెక్టర్గా? మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? చాలా జాలీగా చేశానండి, లైక్ ప్రతిరోజు పొద్దున వెళ్తున్నప్పుడే ఒక నవ్వుతూ వెళ్తుంటాను అంతే. లైక్ సో ఇబ్బంది ఏం లేదు, టైంకి అన్ని జరిగింది, లైక్ మంచి ఆర్టిస్ట్ వల్ల లైక్ సీన్స్ అన్ని వెంటనే అయిపోయింది. అలాగే జనరల్లీ ఒక ఫిల్మ్ మేకర్ అంటే ఒక డైరెక్టర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక సినిమా చేసిన 2 ఫిల్మ్స్ చేసిన దే వాంట్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్ అనిపిస్తుంది, అంటే ప్రూవ్ చేసుకోవాలి అని. సో మీరు ఇప్పుడు దీంతో ఎంతవరకు మీ మార్క్ చూపిద్దాం అనుకుంటున్నారు? లైక్ ఇందాక నేను కొన్ని ఇంటర్వ్యూస్ వింటున్నప్పుడు మీరు జంధ్యాల గారు కొంచెం ఒక డైరెక్టర్స్ నేమ్స్ మెన్షన్ చేస్తూ ఉన్నారు. లైక్ మీ ఇప్పుడు అని అనే పేరు నెక్స్ట్ ఒక ప్రామినెంట్గా వినపడాలి అంటే ఇప్పుడు ఉప్పు కప్పురంబుతోటి అది అంత మార్క్ అవ్వబోతుందా, ఆర్ఎల్స్ ఇంకా ఏదైనా నెక్స్ట్ మీరు దానికి సంబంధించిన వర్క్స్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? అది మార్క్ అవుతుందా అని తెలియదండి, అది మీకు నచ్చితే మార్క్ అవుతుంది. అదే కంటెంట్ చూస్తుంటే మనకి చాలా అదే చూడాలి. లైక్ నాకు అంత లైక్ ఇప్పుడు అలా క్యాల్కులేట్ చేసి వెళ్ళలేదు, ఇది సినిమా నచ్చింది, నాకు నచ్చింది, అది ఇలా తీయాలి అని ఒక ఆశ ఉంది, అది తీసాను అలా. సో అది మీకు కనెక్ట్ అయ్యి మీకు నచ్చితే అది నాకు నచ్చింది, మంచిది అంతే. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు 4 డెడ్ బాడీస్ కోసం ఆ ల్యాండ్ గురించి అదంతా జరుగుతుంది, ఈ సినిమాలో ఎక్కడ కాల్చడం లేదా, ఓన్లీ పూడ్చడం? అది చిట్టి జయపురం రూల్, అది ఫిక్షనల్ విలేజ్ చిట్టి జయపురం అని ఒక ఉన్న విలేజ్ లో ఒక రూల్, అది కాల్చడం ఉండదు. లైక్ సో కాల్చడం ఒక పెద్ద ఇష్యూ లాగా, అది ఒక అంటే ఓన్లీ ఇంటూ ద ప్రొడక్షన్ యాక్టింగ్ ఎందుకు స్టార్ట్ చేయలేదు అంటే, ఆర్ యు ఆర్ నాట్ ఇంటూ దట్? వెరీ హ్యాపీ బిహైండ్ ద కెమెరా అండి. ఎవరు అడగలేదా ఇన్ ద సెన్స్? ఎవరు అడగలేదు, అండ్ ఐఎమ్ హ్యాపీ బిహైండ్ ద కెమెరా. అండ్ మిగతా అంటే లైక్ మ్యూజిక్ అవ్వచ్చు, డిఓపి అవ్వచ్చు, క్రాఫ్ట్స్ ఇవన్నీ మీరే చూస్ చేసుకున్నారు, ఆర్ ఎల్స్ హౌ పర్టికులర్ యు ఆర్ ఇంటూ దీస్ థింగ్స్? అంటే లైక్ మేము కలిసి మాట్లాడి చూస్ చేసాం. లైక్ మా మ్యూజిక్ సాంగ్స్ అన్ని స్పీకర్ అగస్తి చేశారు, మా బ్యాక్గ్రౌండ్ స్కోర్ రాజేష్ మురుగేషన్ చేశారు, డిఓపి దివాకర్ మణి నా బెస్ట్ ఫ్రెండ్, సో అండ్ రైటర్ వసంత్, వేరే లైక్ ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర తంగాల పెద్ద ప్రొడక్షన్ డిజైనర్, అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ పూజిత తడికొండ, అండ్ రుచి వినోద్ ఫర్ కీర్తి సురేష్, అండ్ శ్రీజిత్ సారంగ్ was the editor and colorist. So everyone you work with everybody together and work with, yeah. happy work I think. Yes. అదే ఉప్పు కప్పు రంబు అని అంటే ప్రాపర్ ఒక తెలుగు వీటిల్లోంచి తీసుకున్న ఒక టైటిల్ ని ఇంగ్లీష్ లో పెట్టారు, అంటే ఇంగ్లీష్ అండ్ దట్ టు ఆర్ రివర్స్. ఇది అమెజాన్ ప్రైమ్ కోసం, ఏంటి మధ్యలో అది కొంచెం తేడా ఉంటుంది. అదే ఓకే, అంతే, నథింగ్ మోర్. లేదండి, అంటే జస్ట్ టు రీచ్ టు మేజర్ ఆడియన్సెస్. ఉప్పుకప్పురం అనేది ఇంగ్లీష్ లో పెడితే అన్ని లాంగ్వేజెస్ లో రీచ్ అవుతుంది అన్న ఇంటెన్షన్ తో, అంతే. అండ్ బాబు మోహన్ గారు దీంట్లో సర్పంచ్. బాబు మోహన్ గారు అండ్ శత్రు గారు ఇద్దరు విలన్స్.
ఓకే. అంటే నాకు ఈ ఉప్పు కపురం గురించి వస్తే ఆయనది జంబలక్పూడి పంబ సినిమాలో ఆయన ముందే చెప్పే ఈ పద్యం గుర్తొచ్చింది అనమాట, అదే, జస్ట్ అదే. ఈ పేరు వినగానే. అదే. సో దానికి ఏమన్నా అంటే మీరు అలా ఏమైనా కనెక్ట్ అలా కలెక్ట్ అవ్వలేదు, కానీ అది కోఇన్సిడెంట్లీ అలా అయిపోయింది. అంటే. సో అదే సో జనరలీ ఒక ఫిల్మ్ మేకర్ కి ఒక ఛాన్స్ దొరికితే, ఒక ప్రొడ్యూసర్ దొరికితే, దే వాంట్ టు వర్క్ విత్ స్టార్స్, బిగ్ స్టార్స్. ఆర్ యూ వర్క్డ్ ఇన్ మలయాళం వెరీ వెల్ అండ్ యూ వర్క్డ్ ఇన్ తమిళ్ అండ్ తెలుగు. సో మీరు వై డోంట్ యూ రన్ బిహైండ్ ఆర్ గో బిహైండ్ స్టార్స్? లైక్ వెరీ నైస్ స్టార్స్. I know, very nice stars. అపార్ట్ ఫ్రమ్ కీర్తి గారు అండ్ సుహాస్ గారు, లైక్ ఒక ఫిల్మ్ మేకర్స్ ఉంటుంది కదా జనరల్లీ, వాళ్ళతో ఇప్పుడు లైక్ చిరంజీవి గారితో వర్క్ చేయాలి, రజనీ సార్ తోటి వర్క్ చేయాలి. ఇలా ఇప్పుడు ఏంటంటే కొత్త డైరెక్టర్స్ కూడా విత్ వన్ మూవీ ఆర్ ఇట్స్ దే ఆర్ ప్రూవింగ్ విత్ ఫర్ ద నెక్స్ట్ మూవీ ఇట్స్ దే ఆర్ అనౌన్సింగ్ విత్ బిగ్ స్టార్స్ కదా. సో మీరు అలా ఏమైనా ట్రై అలా స్క్రిప్ట్ ఉంటే లైక్ రజనీ గారికి ఇది చెప్తే నన్ను తోసేస్తారు అక్కడి నుంచి. సో లేదు, అలా స్క్రిప్ట్ ఉంటే నేను వెళ్తానండి. లైక్ ఇప్పటికీ రజనీ గారికి వెళ్ళడానికి స్క్రిప్ట్ లేదు. అని చేసే స్టోరీస్ అండి, అదే. అది ఎలా, ఏ యాక్టర్, ఏ ప్రొడ్యూసర్, ఎలా అది అనేది హీ చేసెస్ స్టోరీస్. మీకు అంటే ఇప్పుడు అని గారు ఈ స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు అంటే ఒక చేంజెస్ ఏమైనా చెప్పారా, ఆర్ ఎల్స్ ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తీసుకొస్తే నేను చదివి ఇది ఓకే అనిపిస్తే చేద్దాం అలా, కానీ దీని ముందు ఏమైనా వేరే స్క్రిప్ట్స్ వినిపించడం అలా ఏంటి? అంటే మేము మిగతా స్క్రిప్ట్స్ కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. స్టోరీస్ అనేది కూర్చొని వి కీప్ టాకింగ్ అండ్ డిస్కసింగ్ స్టోరీస్. వసంత్ ఒక లైన్ చెప్పారండి అంతే. హీ జస్ట్ టోల్డ్ మీ అ లైన్ అండ్ సెంట్ మీ అ సినాప్సిస్ ఇన్ ఫ్యూ డేస్ అంతే. నాకు అప్పుడే నచ్చేసింది, చేద్దాం వసంత్ అని అన్నప్పుడు. దాని తర్వాత అని గారితో మాట్లాడి మీరు కలవండి, బాగుంది కాన్సెప్ట్, దీన్ని డెవలప్ చేద్దాం మనం. అక్కడి నుంచి ఇంకా నో లుకింగ్ బ్యాక్. దాని తర్వాత అండ్ మీ ఫస్ట్ ఆప్షన్ సుహాస్ గారు అని చెప్పారు కదా, బిఫోర్ ఫిల్మ్స్ ఏమైనా చూసి దాన్ని బట్టి మీరు సుహాస్ గారిని తీసుకోవడం, ఆర్ ఎల్స్ ఆయన వర్క్స్ ఏదైనా కంపారిటబుల్ చూసుకొని ఏమన్నా సుహాస్ గారిని ఫస్ట్ ఫిక్స్ చేసుకోవడానికి? అదే వర్క్స్ చూసే కలర్ ఫోటో, హిట్ ఇవన్నీ చూసి లైక్ ఒక అంత వర్సిటిలిటీ ఉంది అని అర్థమైంది. సో సో దట్స్ వై యూ and an actor who likes challenges, because he looks like an actor who likes ఛాలెంజెస్. అదే. సో ఫైనలీ జూలై 4th ఉప్పు కపురంబు ఓటీటీ అమెజాన్ ప్రైమ్లో రాబోతుంది కాబట్టి యువర్ వర్డ్స్ టు ద వ్యూవర్స్ ఆర్ హూ ఎవర్ స్ట్రీమింగ్ దోస్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్రీథింంగ్. Hope you like it. I really hope you smile and laugh and have fun. చెప్పండి watch with your family. అదే. Please watch with your இது family. தமிழ்ல தமிழ்ல சொல்லணும்னா எல்லாருக்கும் பிடிக்கும்னு நினைக்கிறேன். പിടിച്ചാൽ நல்லா இருக்கும். മലയാളംல എല്ലാവർക്കും ഇഷ്ടാവുമെന്ന് തോന്നുന്നു. ഇഷ്ടമായ നന്നായിട്ടുണ്ടെങ്കിൽ പറയൂ, ഇല്ലെങ്കിലും പറയൂ. కన్నడలో అది తెలియదండి. thank you so much. Thank you so and it was nice interacting with you. Nice interacting. This is Sharat signing off from Telugu. Thank you. Thank you. Sharat.